నా దగ్గర వచ్చిన చాలామంది పేషెంట్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ట్విన్స్ బేబీ పుడతారని అడుగుతున్నారండి. సో ట్విన్ బేబీస్ అందరికి పుడతారా అనేది మా చేతిలో ఉండవు. ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు న్యాచురల్ ఆర్ ఐయుఏపాతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, యూజువల్గా మేము మీకు ట్యాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ అట్లా ఇస్తాము. కొందరికి 1 egg ఫామ్ అవుతుంది, కొందరికి 2 eggs డెవలప్ అవుతుంది, కొందరికి 3 eggs డెవలప్ అవుతుంది. అట్లా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ డెవలప్ అయితే మీకు ట్విన్స్ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 eggs డెవలప్ అవుతున్నాయి అనుకోండి, ఆ ఎగ్స్ క్వాలిటీ బాగున్నాయి, ఆ ఎగ్స్తో మంచిగా ఎంబ్రియో ఫామ్ అయినాయి అనుకోండి, 2 embryos, మీకు ట్విన్ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా మీకు 2 eggs డెవలప్ అయినప్పుడు, 3 eggs డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ట్విన్స్ బేబీ పుడతారంటే నో, నాట్ అండి, నాట్ అట్ ఆల్. డిపెండ్స్ అపాన్ యువర్ ఊజేజ్ క్వాలిటీ, ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ, దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ద ఐవీఎఫ్లో కూడా యూజువల్గా ఏం చేస్తామంటే, లైక్ మీ ఎగ్ తీసిన తర్వాత అంటే ఇక్సీ చేసిన తర్వాత మేము ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. అప్పుడు మనకి ఎనీ బేబీ అయినా ఫామ్ అవ్వచ్చు. సో యూజువల్గా మేము 2 embryos అనేది ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో 2 embryo ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 babies అటాచ్ అవుతుందా అంటే నో, నాట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యూజువల్గా ఒక 10 members ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, 7 members ఈవెన్ తో వీ ట్రాన్స్ఫర్ 2 embryos, 70% ఆఫ్ ద టైం సింగిల్ బేబీని ఫామ్ అవుతుంది. మేబీ రిమైనింగ్ 20 to 30% ఆఫ్ ద టైం 2 babies ఫామ్ అవ్వచ్చు. సో ట్విన్స్ అనేది ఖచ్చితంగా డాక్టర్స్ చేతిలో ఉండవు. ఇట్స్ మొత్తం కంప్లీట్లీ ఇట్స్ అబౌట్ ద పొటెన్షియల్, అంటే మీ ఎంబ్రియో పొటెన్సీ బట్టినే ఉంటుంది. ఇప్పుడు ఎంబ్రియో నైస్ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో నైస్ పొటెన్షియల్ ఉన్నాయనుకోండి, ట్విన్స్ రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.